నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సంవత్సరంలో వచ్చేటటువంటి 12 నెలల్లో సూర్యనారాయణమూర్తి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో కొన్ని ప్రత్యేకమైనటువంటి సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తూ ఉంటాడని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసంలో సూర్యనారాయణమూర్తి ఇంద్రుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడని, మానవ శరీరంలో కదలికలను నియంత్రించేటటువంటి శక్తిని కలిగి ఉంటాడని, చేతన అచేతన శక్తులన్నీ కూడా సూర్యుడి అధీనంలో ఉంటాయని, శరీరంలో అవయవాలన్నీ కూడా చైతన్యవంతంగా పనిచేయాలంటే శ్రావణ మాసంలో ఇంద్రుడు అని పిలువబడేటటువంటి సూర్యుడి అనుగ్రహం కావాలని విష్ణు పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా స్నానం చేసే సమయంలో, సూర్యుడికి అర్ఘ్యమిచ్చే సమయంలో ఓం ఇంద్రాయ నమః అనేటటువంటి సూర్యనామాన్ని వీలైనన్ని సార్లు పఠించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి ఆ రూపుని ఛాయా సంజ్ఞా సమేత సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావించాలి. ఆ రూపుకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయాలి. తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా రూపు గీసి ఆ తమలపాకు పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ రూపుకి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేసే సమయంలో ఓం గభస్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గభస్తయే నమః అంటే అర్థం ఏంటంటే వెలుగు కిరణాలను ప్రసరింపజేసేవాడు అని అర్థం. ఈ మంత్రం చదివిన తర్వాత తమలపాకు మీద ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి రూపుకి కర్పూర హారతి ఇచ్చి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడి రథాన్ని ఒక్కొక్క సర్పం తాడులాగా లాగుతూ ఉంటుందని కూడా విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ఏలాపుత్ర అనే పేరు కలిగినటువంటి సర్పం సూర్యుడి రథాన్ని తాడులాగా లాగుతూ ఉంటుందని విష్ణు పురాణంలో చెప్పారు. అందుకే ఓం ఏలాపుత్ర నాగాయ నమః అనే మంత్రాన్ని కూడా సూర్యుడికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా 21 సార్లు పఠించాలి. అలాగే శ్రావణ ఆదివారం సందర్భంగా ఆదివార వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆదివార వ్రతం అంటే సూర్యోదయానికి పూర్వమే చక్కగా స్నానాన్ని ఆచరించి మీ గృహంలో సూర్యనారాయణమూర్తి స్వరూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సూర్యనారాయణమూర్తి విగ్రహము లేదా చిత్రపటానికి షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ నిర్వహించాలి. అలా నిర్వహించిన తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. రాత్రికి గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించాలి. దీన్ని శ్రావణ ఆదివార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా శ్రావణ ఆదివార వ్రతం ఆచరించినా కూడా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం ఇలా సూర్యుడిని పూజించినట్లయితే ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవచ్చు. తండ్రి తరపు ఆస్తిపాస్తుల పరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో అధికార పదవులను సిద్ధింపజేసుకోవటానికి ఈ శ్రావణ సూర్యారాధన విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి కూడా ఈ పూజ విశేషంగా సహకరిస్తుంది. ఇలా శ్రావణ ఆదివారం సూర్యుడిని పూజించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, హయగ్రీవ జయంతి. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. బ్రహ్మదేవుడు ఒక పద్మాన్ని ఇచ్చేట అమ్మవారికి. ఎందుకంటే పద్మం చేతిలో పట్టుకునే తల్లికి పద్మమే కానుగ్గా ఇచ్చాడు. శృతులు భద్రమైన నుతులు చేసి కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే సర్పదేవతలు వచ్చి అమ్మవారికి సువర్ణ కుండలాలు ఇచ్చారు. వేదములు రూపము ధరించి వచ్చి అమ్మవారికి స్తోత్రములు చేస్తున్నాయి. వేదనాదములన్న అమ్మవారి స్తోత్రములే. ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతికెదనుచు దిశలు పలికెన దీప. ఏలిక సాని ఎంత అందమైన మాట వేశానంటే మహారాణి, సర్వలోకాలకు నువ్వే మహారాణివమ్మా అంటూ దిగ్దేవతలు ప్రతిధ్వనులతో అమ్మవారిని స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఆ తల్లి ఆ పూజలన్నీ పొంది ఒక్కసారి చుట్టూ చూస్తోందిరండి. ఆ చూపు మీద పడితే చాలని చూస్తున్నట్ట.
అందరూ కూడా ఆ తల్లి ఉంటే చాలు, ఆ తల్లి చూపు మన మీద ఉంటే చాలు. ఇది తెలుసుకోవాలి. అమ్మ ఉండాలి, అమ్మ చూపు మనపై ఉండాలి. ఇదే ప్రతివాడు కోరుకోవలసింది. అలాంటి తల్లి ఇప్పుడు ఎవరిని చూస్తుందా అని అందరూ చూస్తున్నారు, కానీ ఎవరిని ఆవిడ చూడట్లేదు. నెలతకు ఎప్పుడు నివసించు నే ఇంట ఆ ఇల్లు పరమగు నమృత పదము. అమ్మవారు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు అమృత స్థానము, అనగా ఆనంద స్థానం. నెలత చూపువారు నెచ్చోటి కచ్చోటు జిష్టు ధనద ధర్మ జీవితంబు. అమ్మవారి చూపు ఎటు ప్రసరిస్తే అటు అక్కడ ఇంద్రుడు, కుబేరుడు, యముడు మొదలైన బ్రతుకులు ఉంటాయి అన్నాడు అమ్మవారి చూపుల్లో. కొమ్మ పిన్న నగవు, ఎంత అందమైన మాట అన్నాడండి. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ పోతన గారు. అమ్మవారి పిన్న నగవు అంటే చిన్ని నవ్వు, మందహాసం. నవ్వు చిన్నదే కానీ శక్తి చాలా ఉన్నదయ్యా అన్నాడు ఇక్కడ. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖ నివారణంబు, సర్వ దుఃఖాల్ని పోగొడుతుంది. అంతేకాదు సృష్టి కారణంబు. అద్భుతమైన మాట అన్నాడు. అమ్మ చూపే సృష్టికి మూలము. ఈ మాట ఒక మంత్ర రహస్యం. ఈ శక్తిని స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తోంది. భగవంతుడు ఒక్క చూపు చూస్తే ప్రపంచం వచ్చిందిరండి. చూపు చేసినట్టు కళ్ళు తెరిచాడు. స్పందన శక్తే చూపు. ఆ చూపే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనాలయ. ఈ భువనావళిని అంతటిని ఉన్మేష నిమిషోత్పన్న. కళ్ళు తెరిస్తే సృష్టి, కళ్ళు మూస్తే లయ. అంటే అమ్మవారు కళ్ళు తెరిచిందంటే అర్థం ఏంటి? సృష్టి. తెరిచి చూస్తోందంటే స్థితి, మూస్తే లయమే. అందుకే అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తున్నంతకాలమే స్థితి, మూస్తే లయం. అందుకే ఆమె తెరిచి చూడాలని మనందరం కోరుకోవాలి. అందుకే అమ్మవారి చూపు సృష్టి కారణము అనే మాటలో ఇంత అంతరార్థం ఉందండి ఇక్కడ. విశ్వానికి కారణమైన ఈక్షత్యాత్మికా శక్తి, అదే శ్రీచక్ర విలసనం, అదే అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారు అంటేనే చూపుల తల్లి. ఇంకా లోతు తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి మాట తెలుసుకుంటే చాలు. ఆ చూపులకు 2 లక్షణములు ఉన్నాయి. గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు. దుఃఖాన్ని నశింపజేసి సృష్టిని కలిగించే చూపులు ఆ తల్లివి. చిన్న నగవుతోనే ఆ పని చేస్తున్నది అన్నాడు. చిన్న నవ్వు, ఎందుకంటే చూపు నవ్వు 2 అనుబంధం. అయ్యా నవ్వుకు చేసిన వర్ణను చూపుకి అన్వయించామనుకోవద్దు. నవ్వు పెదాలతోనే కాదు, కళ్ళతోనే నవ్వాలి. నిష్కపటమైన నవ్వు కళ్ళతో పెదాలతో కలిసి వస్తుందండి. అందుకే నెలత చూపువారు నెచ్చోటి కచ్చోటు జిష్టు ధనద ధర్మ జీవితంబు కొమ్మ పిన్న నగవు అని వెంటనే పెట్టాడు మహానుభావుడు. అటువంటి అమ్మవారి యొక్క చూపు. ఆవిడొచ్చి ఒక్కసారి చూస్తోందట మొత్తం లోకాలని. చూస్తున్నప్పుడు ఆవిడికి లోకమంతా కూడా బొమ్మరిల్లా కనబడిందిట. తల్లి ఆడుకునే బొమ్మరిల్లు. ప్రపంచ అమ్మవారికి ఎలా కనబడుతోంది చూడండి. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు, పోలించి ఒకనాటు భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. ఒక్కొక్కప్పుడు భువనాలన్నీ బొమ్మరిల్లులా కనబడుతున్నాయి ఆవిడికి. అంతేకాదు లక్క పిడతలు ఒక పిడత మీద ఒక పిడత పెట్టి ఆడుకునే వాళ్ళు అలాగా. అలాగే బ్రహ్మాండ భాండములన్నీ ఆవిడకి దొంతులుగా పెట్టుకున్న లక్క పిడతల్లా కనబడుతున్నాయట. అంటే ప్రపంచం అమ్మవారు ఒక ఆటలా ఆడుతున్నారని చెప్పుకోవడం. బాలా లీలా వినోదిని. పాటించి ఒక పాటు బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు. దేవతలందరూ కూడా ఈ ప్రపంచం అనే తన ఇంటిలో బొమ్మలుగా భావిస్తోంది ఆ తల్లి. కొన్ని ఒక మాట కుంభినీ చక్రంబు నలవడ బొమ్మపీటని తలంచు. ఈ నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా బొమ్మలు భరిణులు అయితే అవి పెట్టుకునే పీటలాగా ఈ భూమి కనబడింది ఆ తల్లికి. ఎంత అందమైన భావం. అంతేకాదు ఈ పీట మీద బొమ్మలు పెట్టుకున్నప్పుడు చూడ్డానికి లైట్ ఉండాలి కదండి. అటు ఇటు 2 అవి కాంతులు. అవి ఏమిటయ్యా అంటే సొలసి ఒక్క మాటు సూర్యేందు రోజులు అతడి దీపకళికలని తలంచు. భామ ఒక్క మాటు. మరి ఒక్కరూ ఆడుకుంటే బాగోదు కదా, పిల్లలతో కలిసి ఆడుకోవాలి. ఒకరికి మరొక 2 జత అయితే ఆట చాలా బాగుంటుందట. కనుక ఇంత ప్రపంచపు ఆట ఆడుకోవడానికి అమ్మవారికి 2 చెలికత్తెలు ఉన్నట్ట. చెలికత్తెలు అంటే నిజానికి 3 ఒకే స్థాయి వాళ్ళు. భామ ఒక్క మాటు భారతీ దుర్గల ఆత్మసకులటంచు ఆదరించు అన్నాడు. ఎంత అందంగా వర్ణించారు ఇక్కడ. సరస్వతి పార్వతీదేవి వీళ్ళిద్దరూ తనతో పాటు 3 కలిసి ఆడుకుంటున్న ఆట ఈ ప్రపంచము. ఎంత అందమైన భావం చేశారు. హరికిన్ పట్టపురాణి పుణ్యముల ప్రో వర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతలతో నాడుపు బోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతం లెములు బాపు తల్లి సిరియిచ్చున్ సర్వసౌభాగ్యం. అలా మొత్తం పరిశీలించింది లోకాన్నంతటిని. ఎవరి వైపు చూస్తోందో ఎవరికి అర్థం కావట్లేదు. విశ్వాన్నంతటి ఒకసారి పరిశీలించింది. ఎందుకంటే విశ్వం విష్ణువుగా, అందుకే విశ్వం అంతా చూసింది. స్వస్తి.
శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభనరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. అభియుక్తం బలవతా దుర్బలం హీనసాధనం హృతస్వం కామినం చోరం ఆవిశంతి ప్రజాగరాః. మహాభారతంలో విదురు నీతిలో విదురుడు చెబుతున్నాడు. రాజనీతివేత్త, మహాతత్వవేత్త విదురుడు. ఆయన ఏమంటున్నాడంటే, రాత్రిపూట నిద్ర పట్టంది ఎవరికి అని ఒక విశ్లేషణ చేస్తున్నాడు. అభియుక్తం బలవత, తనకంటే బలవంతులతో విరోధం పెట్టుకున్న వాడికి రాత్రిపూట నిద్ర పట్టదు. అలాగే దుర్బలం, తనకంటే అధిక బలవంతులతో పెట్టద్దు అని చెప్పాము. విరోధం పెట్టుకోవద్దని చెబితే దుర్బలం విడిగా చెప్పాలా? ఇక్కడ దుర్బలం అంటే ఆరోగ్యంలో దుర్బలంగా ఉన్నవాడు అని అర్థం. ఆరోగ్యం లేనివాడికి. హీన సాధనం, తను పోగేసుకున్నటువంటి సాధన సంపత్తి అంతా కూడా పోగొట్టుకున్నవాడికి. హృతస్వం, తన ఆస్తి అంతా కూడా పురుల చేత అపహరింపబడిన వాడికి. కామినం, కామచింతాక్రాంతుడై ఉన్నవాడికి. చోరం, ఎక్కడైనా దొంగతనపు పని ఏదైనా చేసిన వాడికి. ఇటువంటి వాళ్ళకి ప్రజాగరాహ ఆవిశంతి, రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం అనే వ్యాధి ఆవేశిస్తుందయ్యా. అభియుక్తం బలవత, తనకంటే ఎక్కువ బలవంతుడితో విరోధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కిరాతార్జునీయంలో దుర్యోధన ఘట్టంలో చెప్పారు. విభజ్య నక్తందేవ మస్తతంద్రిణ, ధర్మరాజు ఏం చేస్తాడు, ఈ సన్నివేశంలో ఇలా వస్తే ధర్మరాజు ఏ రకంగా ప్రవర్తిస్తాడు, ఏ రకంగా ప్రజలను ఆకర్షిస్తాడు అని అనుక్షణం ధర్మరాజును తలుచుకుంటూ ఆ ధర్మరాజు చేసినట్టే తను చేయాలని ప్రయత్నం చేస్తూ రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేసేట దుర్యోధనుడు. ఎప్పుడు ఈ ధర్మరాజాదుల్ని వనవాసం పంపించినటువంటి 13 సంవత్సరాల్లో దుర్బలులతో తనకి బలం ఎక్కువగా ఉందని చెప్పుకుంటాడు తప్పితే వాళ్ళ యొక్క బలం ఎక్కువగా ఉంది, నైతిక బలం ఎక్కువగా ఉంది, ఆర్థిక ప్రజాబలం ఎక్కువగా ఉంది, ధర్మబలం ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర. బాహుబలం కూడా వాళ్ళదే ఎక్కువ. ఆ విషయం తెలుసు దుర్యోధనుడికి. అందుచేత అతని రాత్రిపూట నిద్ర పట్టలేదు. ఇహ దుర్బలం, ఆరోగ్యహీనుడు ఏం చేస్తాడంటే ఎవరు ఏ మందు ఇస్తే ఆ మందులు వేసేసుకుంటాడు. అన్ని రకాల మందులు తిని చివరికి ఏ మందు పని చేయక నిద్ర పట్టక ఇబ్బంది పడతాడు. అలాగే హీన సాధనం, ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, కాస్త డబ్బు సమర్చుకున్నాడు, కానీ ఒక్క బంధువు కానీ మిత్రుడు సహాయానికి రాలా. ఏ రకమైన సాధన సంపత్తి లేదు. ఎవరి సహాయం లేకపోతే వాడికి ఎట్లా ఉంటుంది? ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకున్నాక వాడికి రాత్రి నిద్ర పట్టదు. ఇటువంటి క్లిష్ట సన్నివేశాలు వస్తూ ఉంటాయి. అలాగే హృతస్వం, తన ఆస్తి అంతా కూడా కోల్పోతాడు కొన్ని కారణాల వల్ల. జూదంలో పెట్టడం వల్ల కానీ, అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల కానీ, ఇవ్వకూడని వారికి అప్పివ్వడం వల్ల కానీ, ఇలాంటి మార్గాలతో వాడు ఆస్తి అంతా కూడా దోచుకుపోయినట్టు అయిపోతుంది. వాడికి నిద్ర పట్టదు. ఇందాక చెప్పుకున్నాం కదా, కూతురు పెళ్లి పెట్టుకున్నాడు, మరి డబ్బంతా పోగు చేసుకున్నాడు, సాధన సంపత్తి లేదని బాధపడుతున్నాడు. ఈ లోపల ఇంట్లో దొంగలు పడి ఉన్న డబ్బంతా ఎత్తుపోయారు. వాడికి నిద్ర పడుతుందా? పట్టదు. కనుక తన సొంత సొమ్ము ఎవరైతే సంపాదించిన ఆస్తి అంతా మొత్తం కొట్టుకుపోతుందో వాడికి నిద్ర పడదు. ఇంతకంటే మించింది ఏంటంటే కామినం, కోరకూడనటువంటి స్త్రీని కోరతాడు, కోరకూడనటువంటి వస్తువుని కోరతాడు, తనకు తలకు మించినటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం కృషి చేస్తానంటాడు. ఇలాంటి తల్లకిందులు కామాలు, అంటే ఏదైతే ఎవరికి ఉండకూడదో కోరిక, అటువంటి కోరికను వాళ్ళు పెట్టుకుని ఎవరైతే దానికోసం కృషి చేస్తారో వాళ్ళకి రాత్రిపూట నిద్ర పడదు. దీనికంటే పైదేం చేస్తాడు? చోరం, దొంగతనం అంటే కేవలం గోడ కన్నమేసి దొంగతనం చేయడమే కాదు, వంచన చేస్తాడు. పైకి మంచివాళ్ళ కనిపిస్తాడు, లోపల చేసేదంతా దుర్మార్గం, పిరికితనం పళ్ళు. వాడు లోపల డబ్బుకని కొట్టుకుంటూ ఉంటాడు. ఇది ఒక మానసికమైన కాన్ఫ్లిక్ట్, అంత సంఘర్షణ. అదే వేడి, ఆ వేడి నిద్రారాహిత్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కనుక
ఈ రకమైనటువంటి లక్షణాలు ఎవడన్నా సరే వాడికి రాత్రిపూట నిద్ర పట్టదయ్యా, నిద్ర పట్టడం లేదు అని కనుక గమనించినట్టయితే తను ఇలాంటి దోషాల్లో ఏదైనా ఒక దోషం చేశానా అని ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకుని ఆ దోషాన్ని తొలగించుకోవాలి అని మహానుభావుడైన విదురుడు చెబుతున్నాడు. లౌకిక సాధకులకు కానీ ఆధ్యాత్మిక సాధకులకు కానీ రాత్రిపూట నిద్ర రాని పరిస్థితి రాకూడదు. అంచేత వాళ్ళు ఈ రకంగా ఆత్మపరిశీలన చేసుకుని రాత్రి సుఖంగా నిద్రించడం, పగలు సుఖంగా అనుష్ఠానం చేసుకోవడం అనే కార్యక్రమంలో నిమగ్నం కావాలని మనవి చేస్తూ జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:36. తిథి చతుర్దశి రాత్రి 3:03 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 10:11 వరకు. వర్జం మధ్యాహ్నం 1:51 నుంచి 3:18 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:56 నుంచి 5:46 వరకు. అమృతకాలం రాత్రి 10:38 నుంచి 12:05 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషాలు: ఆదివారం శివ పవిత్రారోపణం. శివునికి పవిత్రారోపణ చేయడం ద్వారా ఆలయాల్లో చేస్తుంటారు. దాన్ని దర్శించడం ద్వారా మనం సంవత్సర కాలంలో పూజా లోపాలు ఏవైతే చేసి ఉంటామో ఆ లోపాలను పూరించుకోగలుగుతాం. అలాగనే ఆదివారం కాబట్టి సూర్యోదయం కంటే ముందు చన్నీటితో స్నానం చేయడం, సూర్యోదయానంతరం సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో నీరు కలపకుండా ఉండే ఆవు పాలలో ఆవు నెయ్యితో తడిపినటువంటి బియ్యాన్ని వేసి అవి ఉడికే వరకు ఉడికించి బెల్లం వేసి దాంట్లో దాన్ని నివేదన చేసి స్వామివారికి ప్రసాదంగా స్వీకరించుకోవడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. అలాగే నూనె పదార్థాలు తినకుండా ఉండడం, పగటివేళ నిద్రపోకపోవడం, అలాగనే రాత్రి భోజనం చేయకపోవడం ఏకభుక్తం అన్నమాట. దీన్ని ఆచరించడం ద్వారా విశిష్టమైనటువంటి సత్ఫలితాలు సిద్ధిస్తూ రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. అలాగనే శత్రు నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. సమస్య పరిష్కార శక్తి వృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఆ విధమైనటువంటి ఆచరణ చేయడం ద్వారా ఉత్తమమైన సత్ఫలితాలని మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. మీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకుపోవాలి. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారి దాశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే, ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది.
భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం, ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు. 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం, వినడం. పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి భగవత్కథ చెప్పినందుకు శుకమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు. ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం, పృథుమహారాజు. వందనం, అక్రూరుడు. దాస్యం, హనుమ. సఖ్యం, అర్జునుడు. ఆత్మనివేదనం, బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములు ఎత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీక రపల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి, నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఒత్తుతూ ఉంటుంది. నీ 2 కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీక రపల్లవానాం, ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులో ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు. ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు. ఆయన సంతోషము నా సంతోషము. నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం. ఇది మగవాడికి లేదు. అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే 2 వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. రాజు రక్షణ చేయకపోతే నిత్యము ధనవంతులకు చావులు, బంధనాలు, ఇతర బాధలు తప్పవు. మమకారం అనేది ప్రజలకు తెలియకుండా పోతుంది. అందరికీ అకాల మరణాలే కలుగుతాయి. లోకమంతా దొంగలమయమవుతుంది. ఘోర నరకంలో పడిపోతుంది. రాజా, రక్షణ లేకపోతే దోషం కాదనిపిస్తుంది. అంటే ఎవడూ కృషి చెయ్యడు, వ్యాపారం చేయడు, వేదధర్మం నశించిపోతుంది. రాజు పరిపాలన చేయకపోతే యథావిధి దక్షిణలతో యజ్ఞాలే జరగవు, వివాహాలు జరగవు, ఆరోగ్యకరమైన సమాజమే ఉండదు.
రాజు రక్షించకపోతే ఎద్దులు ఆవులతో కలవవు. ప్రజలు పెరుగు కుండలు చిలకరు. ప్రజలు ఆవుల మందలు నశించిపోతాయి. రాజు రక్షించకపోతే భయంతో అందరి మనసులు విలవలలాడిపోతాయి. ఆహాకారాలు చెలరేగుతాయి. అంతా అచేతనమై క్షణంలో నశించిపోతుంది. రాజు రక్షించకపోతే విధిపూర్వకమైన దక్షిణలతో నిర్భయంగా దీర్ఘ సత్రయాగాలు సాగవు. రాజు రక్షించకపోతే బ్రాహ్మణులు 4 వేదాలను అధ్యయనం చేయరు. విద్యలలో కానీ వ్రతాల్లో కానీ స్నాతకులు తయారు కారు. రాజు రక్షించకపోతే ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు. దానితో ధర్మ సంగతి కలగదు. దొంగ పారిపోవలసినటువంటి అవసరం లేకుండా దర్జాగా ఉంటాడు. రాజు రక్షించకపోతే చేతిలో దాన్నే చేతిలోనే కొట్టేస్తాడు. అన్ని కట్టడాలు కూలిపోతాయి. లోకమంతా భయంతో పరుగులు తీస్తుంది. రాజు రక్షించకపోతే నీతి లేని విచ్చలవిడిగా సంచరిస్తారు. వర్ణాలన్నీ సంకరమైపోతాయి. రాష్ట్రమంతటా కరువు ఏర్పడుతుంది. వివృత్య హి యథాకామం వివృత్య హి యథాకామం గృహద్వారాణి శేరతే గృహద్వారాణి శేరతే మనుష్యారక్షిత రాజ్ఞా మనుష్యారక్షిత రాజ్ఞా సమంతాద కుతో భయాగ సమంతాద కుతో భయాగ. రాజు ప్రజలను చక్కగా రక్షిస్తూ ఉంటే ప్రజల ఇంటి తలుపులు తీసుకొని నిర్భయలై యథేచ్ఛగా నిద్రపోతారు. రాజు ధార్మికుడై చక్కగా భూమిని రక్షిస్తూ ఉండకపోతే జనులు పరస్పరం తిట్టుకుంటారు. దొంగతనాలు చెప్పనే అక్కర్లేదు. రాజు చక్కగా రక్షిస్తే పురుషులు సాయం లేకపోయినా స్త్రీలు సర్వాలంకారాలు పెట్టుకొని నిర్భయంగా వీధుల్లో సంచరిస్తారు. ధర్మ మేవ ప్రపద్యంతే నహింసంతి పరస్పరం అనుగృహ్ణంతి చాన్యోన్యం యదా రక్షతి భూమిపః యదా రక్షతి భూమిపః. రాజు చక్కగా రక్షిస్తే ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తారు. ఒకరినొకరు హింసించుకోరు. ఒకరినొకరు ఉపకారం చేసుకుంటారు. రాజు చక్కగా రక్షిస్తే 3 వర్ణాల వారు వేర్వేరు మహాయజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఏకాగ్రతతో విద్యలను అధ్యయనం చేస్తారు. ఈ లోకమంతా వార్త మీద నిలుస్తుంది. వేదం దాన్ని ధరిస్తుంది. రాజు చక్కగా పాలిస్తే అంతా చక్కగా నడుస్తుంది. రాజు బలంతో శ్రేష్టమైన భారం భుజానికి ఎత్తుకొని ప్రజలను భరించేటప్పుడు లోకమంతా ప్రసన్నంగా ఉంటుంది. రాజు లేకపోతే సర్వభూతాలు స్తంభించిపోతాయి. రాజు ఉంటేనే నిత్యము చక్కగా ప్రవర్తిస్తాయి. అటువంటి రాజును పూజింపకుండా ఎవరుంటారు? సర్వలోకానికి భయం కలిగించే భారం మోసే రాజు యొక్క ప్రియాన్ని హితాన్ని చూసే మానవుడు 2 లోకాలను జయిస్తాడు. అటువంటి రాజును గురించి మనసులో అయినా పాపంగా ఆలోచించేవాడు ఇహలోకంలో క్లేశం అనుభవించి చనిపోయాక నరకం పొందుతాడు. నహి జాత్వవ మంతవ్యక నహి జాత్వవ మంతవ్యక మనుష్య ఇతి భూమిపః మనుష్య ఇతి భూమిపః మహతీ దేవత హేష మహతీ దేవత హేష నరరూపేణ తిష్టతి నరరూపేణ తిష్టతి. సామాన్య మానవుడని రాజును కించపరచకూడదు. అతడు నరరూపంలో నిలిచినటువంటి ఒక మహా దేవతా స్వరూపం అనుకోవాలా. రాజు ఆయా సమయాలకు తగినట్లు అగ్ని, సూర్యుడు, మృత్యువు, కుబేరుడు, యముడు అనే 5 రూపాలు పొందుతాడు. వంచింపబడిన రాజు తన సమీపంలో ఉన్నటువంటి పాపాల్ని కాల్చివేస్తున్నప్పుడు అగ్నిరూపం ధరిస్తాడు. గూఢచారులతో సర్వ ప్రాణుల ప్రవృత్తులను చూసేటప్పుడు
ప్రజలను క్షేమం కలిగించేటప్పుడు సూర్యుని రూపం ధరిస్తాడు. కపటులైన ప్రజలను కోపంతో వందల కొద్దీ పుత్ర పౌత్రులతో అమాత్యులతో సహా చంపేటప్పుడు మృత్యువు రూపం ధరిస్తాడు. అధార్మికులందరినీ తీవ్ర దండాలతో శిక్షిస్తున్నప్పుడు, ధార్మికులను అనుగ్రహించేటప్పుడు యముని రూపం ధరిస్తాడు. ఉపకారాలను ధనధారాలతో తృప్తిపరుస్తున్నప్పుడు, అపకారాల నుండి వివిధ రత్నాలు లాక్కొనేటప్పుడు, ఒకరికి ధనమిచ్చేటప్పుడు, ఒకరి నుండి ధనం లాక్కొనేటప్పుడు రాజు కుబేరుని రూపం ధరిస్తాడు. సమర్థుడు, నిపుణంగా కార్యనిర్వహించేవాడు, లోకాన్ని ధర్మ సహితంగా కాంక్షించే అసూయ లేనివాడైనటువంటి రాజుకు వ్యతిరేకంగా నిలవరాదు. పుత్రుడు, సోదరుడు, స్నేహితుడు, చివరకు ఆత్మ సమయముడైనట్టు సరే రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాడు సుఖపడలేడు. మండిన అగ్ని కాలిస్తే ఎక్కడో కొంచెమైనా మిగలవచ్చునేమో కానీ రాజు యొక్క తిరస్కారం పొందిన వాడికి మిగలడం అనేది ఎక్కడా ఉండదు. రాజు యొక్క రక్షణీయ వస్తువులన్నిటికీ మానవుడు దూరంగా ఉండాలి. రాజు యొక్క సొమ్మును హరించటాన్ని మృత్యువులాగా దూరంగా ఉంచాలి, అసహించుకోవాలి. మృగము మారణ యంత్రాన్ని తాకితే వెంటనే నశిస్తుంది. అలాగే రాజు సొమ్మును తాకినవాడు వెంటనే నశిస్తాడు. తెలివైనవాడు రాజధనాన్ని తన ధనంలాగా రక్షించుకోవాలి. రాజధనం అపహరించిన వారు ఘోరమైన నరకంలో చాలా కాలం పడి ఉంటారు. ఆ నరకం చైతన్యరహితం చేస్తూ నిలకడలేనిది అయి ఉంటుంది కూడా. భోజుడు, విరాట్టు, సామ్రాట్టు, క్షత్రియుడు, భూపతి, నృపుడు ఈ పదాలతో స్తుతులనందే రాజును ఎవరైనా పూజిస్తారు. అందుచేత చక్కగా బ్రతకాలనుకునేవాడు నియమవంతుడు, మనస్సును జయించి ఇంద్రియ నిగ్రహం కలవాడు, మేధావి, జ్ఞాపక శక్తి కలవాడు, సమర్థుడు అయి రాజును ఆశ్రయించాలి. కృతజ్ఞుడు, ప్రాజ్ఞుడు, నీచబుద్ధి లేనివాడు, దృఢభక్తి కలిగిన జితేంద్రియుడు, ధర్మనిత్యుడు, నీతికి నిలబడేవాడు ఆయన మంత్రిని రాజు పూజించాలి. దృఢభక్తి కలిగిన ప్రజ్ఞాశాలి, ధర్మజ్ఞుడు, ఇంద్రియ నిగ్రహం గలవాడు, శూరుడు, నీచపు పనులు చేయనివాడు, ఒక్కడూ చక్కగా పనులు నిర్వహించగలవాడిని రాజు ఆశ్రయించాలి. రాజు మనుష్యుణ్ణి బలవంతుడిగా చేస్తాడు, బలహీనుడిగా కూడా చేస్తాడు. రాజును తిరస్కరించిన వానికి సుఖం ఉండదు. తనకు ఆశ్రయించిన వానికి రాజు సుఖం చేకూరుస్తాడు. రాజుకు ప్రజలు మొదటి శరీరం. ప్రజలే రాజుకు సాటిలేని దేహం. రాజు లేకపోతే దేశాలు నిలవు, దేశాలు లేకపోతే రాజులే లేరు. రాజు ప్రజల యొక్క ఉత్తమ హృదయం. గతి, ప్రతిష్ట, ఉత్తమ సుఖము రాజే. రాజును ఆశ్రయించిన పురుషులు ఈ లోకాన్ని, పరలోకాన్ని కూడా జయిస్తారు. ఇంద్రియ నిగ్రహంతో, సత్యంతో, మైత్రితో రాజు భూమిని పాలించి గొప్ప యజ్ఞాలు చేసి కీర్తి పొంది స్వర్గంలో శాశ్వత స్థానం పొందుతాడు. బృహస్పతి ఇలా చెప్పగా వసుమనుడు శ్రద్ధతో ప్రజా పరిపాలన చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 69వ అధ్యాయం. రాజు విశేషంగా చేయవలసినటువంటి కార్యం ఏది మిగిలింది? రాష్ట్రాన్ని రాజు ఎలా రక్షించాలి? శత్రువులను ఎలా జయించాలి? రాజు గూఢచారులను ఎలా ప్రయోగించాలి? ఆయా వర్ణాల వారి విశ్వాసం ఎలా పొందాలి? సేవకులను, భార్యను, పుత్రులను ఎలా ఆదరించాలి అని ధర్మరాజు ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, రాజా, రాజు కాని, రాజ్యాధికారి కాని చేయవలసిన రాజకార్యాలను వివరిస్తాను, ఏకాగ్రతో విను. ఆత్మాజేయ సదా రాజ్ఞ, ఆత్మాజేయ సదా రాజ్ఞ, తతో జేయాశ్చ శత్రవః. ప్రయత్నాత్ కృతవాన్ వీరః, ప్రయత్నాత్ కృతవాన్ వీరః, ప్రజానాం పరిపాలనం, ప్రజానాం పరిపాలనం. రాజు ఎల్లప్పుడూ తన చిత్తాన్ని గెలవాలి, తర్వాత శత్రువులను జయించాలి.
చిత్తాన్నే జయించిన వాడు శత్రువుని ఎలా జయిస్తాడు? ఆత్మ విజయం అంటే పంచేంద్రియాలను నిగ్రహించడమే. జితేంద్రుడైన రాజే శత్రువులను బాధింపగలడు. దుర్గాలలోనూ, రాష్ట్రం సరిహద్దులలోనూ, నగర సమీపాలలోనూ, పురాల ఉద్యానాలలోనూ రక్షకులను నియమించాలి. సంస్థానాల్లోనూ, అన్ని పురాలలోనూ, నగరాలలోనూ, అంతఃపురంలోనూ, రాజభవనంలోనూ రక్షకులకు నియమించాలి. తర్వాత జడులు, అంధులు, చెవిటివారి ఆకారాలు కల వారిని ప్రజ్ఞావంతులను, ఆకలి దప్పులను, శ్రమను భరించగల వారిని పరీక్షించి గూఢచారులుగా నియమించాలి. మంత్రులు, మిత్రులు, కుమారులు మొదలైన వారి మీద కూడా గూఢచారులను మెలకువతో నియమించాలి. పురంలో, రాష్ట్రంలో సామంతరాజులతో ఒకరికొకరు తెలియకుండా గూఢచారులను నియమించాలి. వ్యాపార ప్రదేశాల్లో, క్రీడా ప్రదేశాల్లో, సమాజాల్లో, భిక్షుకులలో, తోటల్లో, ఉద్యానవనాల్లో, పండిత సభల్లో, వివిధ ప్రదేశాల్లో, 4 వీధుల కూడళ్లలో, ధనవంతుల గృహాల దగ్గర శత్రువులు పంపిన గూఢచారులను గుర్తించాలి. ధర్మరాజా, ఇలా శత్రువుల గూఢచారులను విచక్షణతో వెతికి పట్టుకోవాలి. తాను బలహీనుడు అని రాజు భావిస్తే మంత్రులతో ఆలోచించి బలవంతుడైన శత్రువుతో సంధి చేసుకోవాలి. ముందుగా నీతిశాస్త్రం యొక్క తత్వం తెలిసిన బ్రాహ్మణుని అడగాలి. తర్వాత నీతికి ఓదుడైనటువంటి రాజును అడగాలి. ఆ తర్వాత శాస్త్ర మెరిగి హితం చేసే వైశ్య శూద్రులను అడగాలి. తన బలహీనత బయటపడకముందే శత్రువుతో సంధి చేసుకోవాలి. ఏదైనా ప్రయోజనం కోరినప్పుడు కూడా విచక్షణుడైన రాజు త్వరపడి సంధి చేసుకోవాలి. రాష్ట్రాన్ని ధర్మపూర్వకంగా పరిపాలిస్తూ గుణవంతులు, ఉత్సాహవంతులు, ధర్మజ్ఞులు, సాధువులైన వారి ద్వారా రాజు శత్రువులతో సంధి చేసుకోవాలి. తెలివైన రాజు తనను గెంటివేయాలనుకునే శత్రువులను తెలుసుకొని వారిని పూర్వం అపకారం చేసిన వారిని, లోకం చేత ద్వేషింపబడే వారిని చంపివేయాలి. ఉపకారం కానీ అపకారం కానీ చేయలేని వారిని పెకిలించి వేయటానికి శక్యం కాని శత్రువును ఉపేక్షించాలి. వీరుడు, యుద్ధ కళా నిపుణుడు, బలవంతుడు, కష్టాలు లేనివాడైనటువంటి రాజు ముందు నగర రక్షణ చేసుకోవాలి. తర్వాత యాత్రా విధానానికి సంబంధించి రక్షణ చేసుకోవాలి. అప్పుడు యాత్రకు ఆజ్ఞాపించాలి. యుద్ధయాత్రకు ఎవని మీదకు వెడుతున్నాడో ఆ శత్రురాజు స్వభావం ముందు తెలుసుకోవాలి. వానికి మిత్రులు, బంధువులు ఉండకూడదు. ఇతరులతో యుద్ధంలో ఉన్నవాడు కావాలి. ఒళ్ళు తెలియకుండా ఉండేవాడు కావాలి. దుర్బలుడని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసిన తర్వాతనే యుద్ధయాత్రకు బయలుదేరాలి. పరాక్రమం గల రాజు హీనునికి ఎన్నడూ వశమైపోరాదు. గూఢంగా అతని బల పౌరుషాలను తగ్గింపజేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. శస్త్రాలతో, అగ్నితో, విషంతో అతని రాష్ట్రాన్ని పీడించాలి. శత్రువు యొక్క మంత్రులకు, ప్రియ వ్యక్తులకు పరస్పరం వివాదాలు సృష్టించాలి. రాజ్యం కోరే తెలివైన రాజు యుద్ధాన్ని విడిచిపెట్టాలి. 3 ఉపాయాలతో రాజ్యం లాక్కోవాలని బృహస్పతి చెప్పాడు. మొదట సామోపాయంతోనూ, తర్వాత కొంత దానం చేసి, ఆ తర్వాత వాని మిత్రులతో భేదం పెట్టి, ఇలా ఉపాయాలతోనే రాజ్యం పొంది తృప్తి పడాలి. అతడే పండితుడు. ధర్మరాజా, ప్రాజ్ఞుడైన రాజు ప్రజల నుండి 6వ భాగం మాత్రమే పన్ను గ్రహించాలి. అది కూడా ప్రజల రక్షణ కోసమే గ్రహించాలి. 10 విధాలుగా దండింపదగిన మత్తులు మొదలైన వారి నుండి కూడా పౌరుల రక్షణ కోసమే చాలా తక్కువ పన్ను గ్రహించాలి. పుత్రులను, మనువులను చూసినట్లు ప్రజలను చూడాలి. కానీ ధర్మ నిర్ణయాది వ్యవహారంలో మాత్రం పక్షపాతం చూపరాదు. న్యాయ పరిష్కారాలలో వినటానికి సర్వ ప్రయోజనాలు చూడగల ప్రాజ్ఞలను నియమించాలి. ఈ వ్యవహారంలోనే రాజ్య ప్రతిష్ట వెల్లడవుతుంది. టంకశాల, నాణెములను ముద్రించేశాల, ఉప్పు పొలాలు,
ధాన్య విక్రయ కేంద్రాలు, రేవులు. గజసైన్యం దగ్గర రాజు తనకు ఆప్తులను, హితులను మంత్రులుగా చేయాలి. సరైన దండనీతిని ప్రవర్తింపజేసే రాజు ధర్మం పొందుతాడు. రాజు యొక్క నిరంతర దండమే చక్కని ధర్మమని ప్రశంసనీయబడింది. రాజు వేదాలు, వేదాంగాలు తెలిసిన ప్రాజ్ఞుడు, తపస్వి, దానశీలుడు, యజ్ఞశీలుడై ఉండాలి. ఈ గుణాలన్నీ రాజులో స్థిరంగా ఉండాలి. ఈ వ్యవహారం లోపిస్తే రాజుకు స్వర్గం లేదు, కీర్తి లేదు. బలీయుడైన రాజు చేత పీడింపబడితే తెలివైన రాజు కోటను ఆశ్రయించాలి. సమయం చూసి మిత్రుల సహాయం పొంది రక్షణ విధానం ఏర్పరచుకోవాలి. సామ భేదోపాయాలు కానీ, యుద్ధం కానీ విధాన నిశ్చయం చేసుకోవాలి. మార్గాల్లో గోశాలను నిర్మించాలి. గ్రామాలను తీర్చిదిద్దాలి. వాటిల్లోనూ శాఖా నగరాల్లోనూ మిత్రులను ప్రవేశపెట్టాలి. ధనవంతులు, బలవంతులు అయిన వారిని రహస్యంగా దుర్గాలలోనూ దేశాలలోనూ బ్రతిమాలి అయినా ప్రవేశపెట్టాలి. అవసరమైతే రాజు స్వయంగానే తన పొలాలను కోయించాలి. అది సాధ్యపడకపోతే అగ్నితో కాల్చివేయాలి. శత్రువుకు ఆహారం దొరకకుండా చేయాలి. శత్రువు యొక్క పొలాల్లో ఉండే పంటలను కాపాడే ప్రజలను భేదించాలి. లేదా తన బలగంతో ఆ పంటలన్నీ నాశనం చేయాలి. నదుల మీద, వీధుల మీద ఉన్నటువంటి వంతెనలను కూల్చివేయాలి. చెరువులలోని నీటిని వదిలేయాలి. అది కుదరకపోతే ఆ జలాన్ని విషంతో కలుషితం చేయాలి. అప్పుడు కానీ తర్వాత కానీ మిత్రకార్యం చేయవలసి ఉన్నా సరే వదిలిపెట్టి యుద్ధంలో తన శత్రువును చంపగల పొరుగు దేశపు రాజును ఆశ్రయించుండాలి. రాజు తన చిన్న దుర్గాలను పూర్తిగా నాశనం చేయాలి. చిన్న చిన్న చెట్లనన్నిటినీ నరికివేయాలి. అందులో రచ్చబండ చెట్లను వదిలివేయాలి. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను మాత్రమే నరకాలి. రచ్చబండల మీద చెట్ల ఆకులను కూడా కోయరాదు. బయటి ప్రాకారం మీద శత్రువుల సంచారం దూరం నుంచే కనిపెట్టడానికి కట్టే బురుజులు నిర్మించాలి. అట్లా బురుజుల మీద నుంచి సన్నని రంధ్రాల ద్వారా శత్రువులను కనిపెట్టే వారిని ఆకాశ రక్షకులు అంటారు. ఆ రంధ్రాల నుండి కాలిన ఇనుప గుండులను ప్రయోగిస్తారు. వాటిని ఆకాశ జనునులు అంటారు. వాటిని ఏర్పరచుకోవాలి. మేకులు, మొసళ్ళు, పెద్ద చేపలతో పరిగను నింపాలి. ప్రమాద సందర్భాలలో పురజనులకు పారిపోవటానికి దొడ్డిదారులను ఏర్పరచాలి. వాటికి రాజద్వారానికి అలా అన్ని విధాల రక్షణ ఏర్పరచాలి. ద్వారాలలో పెద్ద పెద్ద యంత్రాలు నిర్మించాలి. శతఘ్నులను నిలపాలి. అవి అన్నీ తనకు వశమై ఉండాలి. వంటకట్టెలను సరిపడా తెచ్చుకోవాలి. అలాగే నూతులను త్రవ్వించాలి. పూర్వమే త్రవ్విన నూతులను పరీక్షించి వాడుకోవాలి. గడ్డి కప్పిన ఇండ్ల మీద బురద పూత పెట్టాలి. చైత్రమాసంలో అగ్నిభయం వల్ల గడ్డిని తీసివేయాలి. యుద్ధ సమయంలో రాత్రుల యందే రాజు అన్నం వండించాలి. పగటిపూట ఒక్క అగ్ని కార్యంతో తప్ప వంటకి పొయ్యి వెలగరాదు. గృహాల్లోని అగ్నులను కప్పి ఉంచాలి. పగటిపూట ఆ ఇంట్లో అగ్ని ప్రజ్వలితుందో ఆ ఇంటి వాడికి వదయే శిక్ష అని చాటించాలి. నగర రక్షణ కోసం ఇలా చేయాలి. 4 వీధుల కూడళ్లలోనూ మంత్రుల మొదలైన ప్రధానాల ఇళ్ల దగ్గర, కార్యాలయాల దగ్గర, పెద్ద పెద్ద భవనాల దగ్గర అందరి మనసులను తెలుసుకోగల గూఢచారులను నియమించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.